ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు కూడా బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఈ రోజంతను దేవుడు తన బలమైన సన్నిధిని అత్యధికమైన కృపను మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరచును గాక. ఈరోజు బైబిల్ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేను. ఆమేన్. దేవుడు చెప్తున్న మాట, ఈరోజు ప్రభువు మనందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. ఈరోజు మరణకరమైన పరిస్థితులు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి మా ప్రియ దేవుని బిడ్డ. ఇంకా నేను బ్రతకడం వ్యర్థము, నా జీవితం వ్యర్థము అన్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. ఒకవేళ మరణకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నావా, మరణకరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నావా, ఇక నేను బ్రతకనేమో, నా జీవితం అయిపోయిందేమో అనుకుంటున్నావా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. ఒకసారి బిగ్గరగా ఆమేనని చెప్పండి. ప్రభు మనకు దీర్ఘాయువుని కలుగజేసే దేవుడు. ఆయన చెప్తా ఉంటాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నా వలన నీవు జీవించు సంవత్సరంలో అధికమవుతాయి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనము ఒక మనిషి తనకున్న డబ్బు ద్వారా, తనకున్న బలం ద్వారా తను పొందుకోలేనిది ఏంటంటే ఆయుష్. ఎంత డబ్బున్నా, ఎంత బలమున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంతమంది వారి చుట్టూ ఉన్నా, మరణం వారి ఎదుట ఉన్నప్పుడు ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరండి. చాలా మంది డబ్బుతో ప్రాణాన్ని కొనాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. దేవుని వలన దీర్ఘాయువు కలుగుతుంది. ఆయన మాత్రమే మనకు దీర్ఘాయువును కలుగచేసే దేవుడు. ఆయన వల్ల మాత్రమే మనం జీవించు సంవత్సరాలు అధికమవుతాయి. ఈరోజు బ్రతకాలని ఆశ నీకున్నప్పుడు, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించండి. హిజ్కియాతో దేవుని ప్రవక్త అయిన యెషయా వచ్చి చెప్తా ఉంటాడు, హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని మాట్లాడినప్పుడు హిజ్కియా చేసిన పని మనందరికీ కూడా తెలుసు. గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. తద్వారా ప్రభు హిజ్కియాని జ్ఞాపకం చేసుకొని హిజ్కియా ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియాకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నీకు దీర్ఘాయువును కలుగచేసే దేవుడు. ఆయన నీ ఎదుటి నుంచి మరణకరమైన పరిస్థితులను ఆయన తొలగించగలిగిన దేవుడు. మరణమే నీ ఎదుట ఉన్న ప్రభు నేను తప్పించుటకు శక్తిమంతుడైన దేవుడు. దానియేలు ఎదుట మరణం పొంచి ఉందండి. సింహములు ఆకలితో కనిపెట్టుకొని ఉన్నాయి. దానియేలు ఆ సింహాల బోనులో పడద్రోయబడ్డాడు, కానీ సింహాలు అతనికి ఏ హాని చేయలేకపోయాయంట. ఎందుకు అతనికి ఏ హాని చేయలేకపోయాయి అంటే, అతను దేవుని యందు భక్తి గలవాడైనందున. అక్కడ రాయబడి ఉంటది, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అని రాయబడి ఉంది. ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించండి. మరణకరమైన సమస్యల్లో నువ్వు పడద్రోయబడ్డా, మరణం నీ ఎదుట ఉంచబడినా, దానియేలులో ఏ తప్పు లేదండి, దానియేలులో ఏ దోషము లేదు. కావాలని దానియేలుని ఇబ్బంది పెట్టాలని దానియేలుని మరణకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారు. కానీ ప్రభువు దానియేలు భక్తిని చూస్తా ఉన్నాడు కాబట్టి మరణం వారికి ఏ హాని చేయలేకపోయింది. అదే విధంగా మనం చూసినట్లయితే షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో త్రోయబడ్డారు, కానీ ఆ మరణము వారికి ఏ హాని చేయలేకపోయింది. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ప్రభువు మీకు దీర్ఘాయువును కలుగజేస్తాడు. రెండవదిగా చూసినట్లయితే దేవుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ తండ్రి అయిన దావీదు సొలొమోనుతో చెప్తున్న మాటలు ఇవి, సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. నీ తండ్రి అయిన దావీదు ఏ విధంగా నా కట్టడలను అనుసరించి నా మార్గములలో ఏ విధంగా అయితే నడిచాడో, నా దృష్టికి న్యాయమైంది ఎలా అయితే చేశాడో నీవు చేసిన ఎడలా. ఈరోజు ప్రభు దృష్టికి న్యాయమైంది చేసేవారిగా ఉండండి, ప్రభు మార్గాల్లో నడిచేవారిగా ఉండండి, ప్రభువు కట్టడలను మీరు గైకొనే వారిగా, ఆయన ఆజ్ఞల్ని గైకొనే వారిగా జీవించండి. అప్పుడు ప్రభు మీకు దీర్ఘాయువును కలుగచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దావీదు తన వృద్ధాప్యమందు మరణం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిశ్చయంగా ఈరోజు ప్రభు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా మందిని చూస్తూ ఉంటాం, వారి జీవితంలో ఏమి చూడకముందే మరణాన్ని రుచి చూస్తూ ఉన్నారు.
ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మరణ పడకలో ఉండి మాటలు వింటున్నావు నాకు తెలియదు. మరణం నీ ఎదుట ఉంచబడిందేమో, మరణకరమైన పరిస్థితులు ఉన్నాయేమో, మరణకరమైన సమస్యలు ఉన్నాయేమో, భయంకరమైన సమస్యల్లో, అవమానాల్లో, లేదంటే నువ్వు చేసిన పొరపాట్ల వల్ల ఇంకా నేను బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు అన్న పరిస్థితిలో ఉన్నావేమో. ప్రభువు సన్నిధిలో ఒక్కసారి కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభువు నీ మరణాన్ని తప్పించగలిగిన దేవుడు ఆయన. నిన్ను మరణం నుండి విడిపించుటకు సమర్థుడైన, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. మన ప్రాణాన్ని మరణం నుంచి తప్పించుటకు శక్తిమంతుడైన దేవుడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభు మీకు దీర్ఘాయువును కలుగచేస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 30:20 చూస్తే, యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. ప్రభువే మన ప్రాణానికి దీర్ఘాయుష్యుకు మూలం. చాలా మంది బ్రతకాలనుకుంటున్నారు కానీ బ్రతకలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభు వారి పట్ల ప్రణాళిక, ప్రభు వారి పట్ల ఉద్దేశం లేదు. దేవుని ఉద్దేశం వారి పట్ల లేదు. ఈరోజు చాలా మంది చనిపోవాలనుకున్నా చనిపోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది, అతను లెక్కలేనన్ని మార్లు చనిపోవాలని చెప్పేసి ప్రయత్నించాడంట. అతని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా రాస్తారంట. ఎందుకు అంటే అతని కొరకు మరణం నిర్ణయింపబడలేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మన జీవము దేవుని యందు దాచబడి ఉంది. ఆయన విలువ పెట్టే కొనబడిన వారం మనము. మరణం మన పైన అధికారం చేయదు, మరణం మనకు హాని చేయదు. ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దీర్ఘాయువు నీకు కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దావీదు వల్ల దేవుని చిత్తానుసారంగా జీవించండి. మూడోదిగా మనం చూసినట్లయితే మన ప్రాణమునకు దీర్ఘాయుష్కు మూలమై ఉన్న దేవుడు కాబట్టి అక్కడ రాయబడి ఉంచండి. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకున్నట్లుగా జీవాన్ని కోరుకోండి. ప్రభు వాక్యాన్ని విని ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం గైకొనే వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు వాక్యాన్ని ఎంతమంది జాగ్రత్తగా వింటా ఉన్నారు? వింట వల్ల విశ్వాసం కలుగును అంట. ప్రతిదినము ఈరోజు నిజంగా ఎంతో మంది మరణకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నామండి. కుటుంబంలో చిన్న సమస్య వచ్చింది, ఉద్యోగంలో చిన్న సమస్య వచ్చింది, బయట ఏదో ప్రతికూలత ఎదురైంది, వెంటనే ఇంకా నేను బ్రతకను, చచ్చిపోతాను. చాలా మంది బిడ్డలకు ఓపిక ఉండట్లేదు, సహనం ఉండట్లేదు, సమస్యని జయించలేకపోతున్నారు, పరిస్థితులు జయించలేకపోతున్నారు. ఇంకా నా బ్రతుకు వ్యర్థం, నా జీవితం వ్యర్థం, నేను చచ్చిపోతాను అంటా ఉన్నాను. మీ జీవం యొక్క విలువ మీకు తెలియట్లేదు. ప్రభువు తన మహిమను విడిచి నీ కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి సిలువలో భయంకరమైన మరణాన్ని రుచి చూశాడు. ఆయన నీ కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నీ కొరకు ఆయన ఉమ్మివేయబడ్డాడు. ఆయన దృష్టికి నువ్వు చాలా విలువైన వాడే ప్రియ దేవుని బిడ్డ. అందుకే మన జీవం ఎక్కడుంది తెలుసా? ఆయన దగ్గర దాచబడి ఉంది. నువ్వు నీ ఇష్టానుసారంగా చేస్తావనే ప్రభు తన యందు దాచుకొని ఉన్నాడు. ప్రాణం పెట్టాడు నీ కోసం. ఆయన దృష్టికి నువ్వు చాలా విలువైన వాడివి. తన స్వారూప్యంలో తన పోలికలో ప్రభు నిన్ను చేసుకొని ఉన్నాడు. తన చేతులతో నిన్ను నిర్మించుకొని ఉన్నాడు. ఈరోజు చాలా మంది చెప్తా ఉంటారు, చిన్న సమస్య వస్తే చచ్చిపోతాను. ఒక్క నిమిషం ఆలోచించండి. దేవాది దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టింది నువ్వు చచ్చిపోవడానికా? ప్రతి పరిస్థితిని జయించాలి, జయించిన వారిగా నిలబడాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, జయించిన వారి కొరకు ప్రభు సిద్ధపరిచిన బహుమానాలు. శ్రమను సహించేవాడు ధన్యుడు, తను ప్రేమించే వరకు సిద్ధపరిచిన జీవ కిరీటాన్ని నేను వారికి ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటాడు. శోధన మనం సహించాలి, శ్రమను మనం సహించాలి. ఈరోజు శ్రమ కలిగిందనో, ఈరోజు ఇబ్బంది కలుగుతుందనో, ఈ రోజు పోరాటం కలుగుతుందనో నీ జీవితాన్ని ఆపేద్దాం అనుకుంటున్నావా? అది అపవాది ఆలోచనే. ఎందుకంటే నువ్వు నిత్య రాజ్యంలో ప్రవేశించకుండానట్లుగా, నిత్య అగ్నిలో నువ్వు త్రోసివేయబడినట్లుగా, అపవాదితో కూడా నువ్వు జీవించినట్లుగా. అపవాది ఎక్కడుంది అంటే నరకంలో త్రోసివేయబడిందని రాయబడి ఉంది దేవుని వాక్యం. అక్కడ నువ్వు నివసించాలి. అది ఉండలేని స్థలంలో, అపవాది ఉండలేని స్థలంలో నువ్వు కూడా ఉండకూడదు అని చెప్పేసి ఈరోజు నిన్ను కృంగదీస్తా ఉంది ప్రియ దేవుని బిడ్డ. అపవాది ఎవరిని మృంగుతున్నని గర్జించు సింహం వల్ల తిరుగుతా ఉంది. చాలా జాగ్రత్తగా దేవుని మాటని గైకోనండి. ప్రభు మాటలు ముందు పెట్టుకొని జీవించండి. ప్రభు మాటలు ముందు పెట్టుకొని వెళ్ళండి. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ప్రతిదినం దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని చదివి ఆయన మాటను గైకొనే వారిగా ఉండాలి.
దేవుడు మనకిచ్చిన గొప్ప యోగ్యత, దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏంటి తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథం. ఎంతమంది చేతుల్లో ఈరోజు బైబిల్ ఉంటుందో తెలియదు, ఎంతమంది బైబిల్ చదువుతున్నారో తెలియదు. చాలా మంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ప్రభు వాక్యము విస్తారంగా దొరుకుతుంది కదా అని చెప్పి లెక్క లేకుండా నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న మనందరం కూడా ధన్యులం ప్రియ దేవుని బిడ్డ. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం ఈ లోకంలో ఎలా జీవించాలో మనకు నేర్పిస్తూ ఉంది. ఈ లోకంలో మనని మనం ఎలా పరిశుద్ధంగా కాపాడుకోవాలో నేర్పిస్తూ ఉంది. సమస్యల్లో మనం ఎలా నిలబడాలో నేర్పిస్తుంది. మనం ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, మన కుటుంబాలను ఎలా కాపాడుకోవాలో, మన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలో, సమస్యలను ఎలా జయించాలో, శోధనలు ఎలా జయించాలో, సమస్తాన్ని కూడా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. అందుకే దావీదు అంటూ ఉంటాడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈరోజు చాలా మంది పడిపోవడానికి, చాలా మంది కూడా నశించిపోవడానికి సరైన ఆ కారణం ఏంటి అంటే దేవుని వాక్యం లేదు, ప్రభు వాక్యం లేదు. చిన్న సమస్య రాగానే చనిపోతాను అంటున్నారంటే దేవుని వాక్యం మీలో లేదు. వాక్యము, ప్రభు మాట మీలో ఉన్నట్లయితే మీరు చనిపోరు. నేను చావను, సజీవున్నై నా దేవుని కార్యాలు వివరిస్తాను అంటారు. నేను చచ్చిపోతాను అనే మాట నీలో వస్తుందంటే ప్రభు వాక్యం నీలో లేనట్లే. ఈరోజు ఒకసారి పరీక్షించుకొని ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాటలు పట్టుకోండి. చాలా మంది వారికి కౌన్సిలింగ్ కోసం అని చెప్పి, సమస్యల నుంచి బయటికి రావాలి, ఈ పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవాలని చెప్పి కౌన్సిలింగ్స్ కోసం అని చాలా మంది దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వెళ్తూ ఉంటారు. మన దేవుడు చక్కటి కౌన్సిలర్. ఆయన కంటే గొప్పగా మన కౌన్సిలింగ్ ఇచ్చేవారు ఎవ్వరు కూడా లేరు. ఆయన ఎలా మనతో మాట్లాడతాడంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని వినండి. అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటాడు కదా, వినుట వలన విశ్వాసం కలుగు. ప్రభు మాటలు వినండి. లోకపు మాటలు వింటే అవిశ్వాసంలో పడిపోతూ ఉంటారు. లోకపు మాటలు వింటే పాపంలో పడిపోతూ ఉంటారు. మీ పరిశుద్ధతను మీరు పాడు చేసుకుంటారు. ప్రభు మాటలు వినండి, వాక్యాన్ని వినాలి, ప్రభు మాటలు వినాలి, దేవుని గురించిన మాటలు వినండి. తద్వారా గొప్ప కార్యాలు మీరు కన్నులారా చూస్తారు. తద్వారా దీర్ఘాయువును మీరు చూడగలుగుతారు. ఏది కూడా మీకు ఎంత మాత్రం హాని చేయదు. మరణమే నీ ఎదుట ఉన్న మరణము నీకు ఏ హాని కూడా చేయదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయం అద్భుతమైన రీతిగా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఎంత చక్కని రీతిగా మీరు మాతో మాట్లాడారు. నిజమే, దీర్ఘాయువు నువ్వు అనుగ్రహించే దేవుడు, మా ప్రాణములకు దీర్ఘాయువునకు నువ్వు మూలమైన దేవుడవు ప్రభా. నీ వల్ల మాకు దీర్ఘాయువు కలుగుతుంది. ఈరోజు ఎంతమంది ఈ మాటలు విని ధైర్యపరచబడ్డారో వారందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. ఈ మాటలు వారి జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. మరణకరమైన పరిస్థితులు, సమస్యలు వారిని వెంబడిస్తూ ఉండొచ్చు. భయంకరమైన ప్రతికూలతలు, భయంకరమైన నష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యలో బిడ్డలు కృంగిపోయి ఉండొచ్చు. కానీ ప్రభా, ఈరోజు వారిని అందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా హిజ్కియా నీ వైపు తిరిగాడో నీ బిడ్డలు నీటట్టు తిరుగుతుండగా అయా దీర్ఘాయువుని వారు కలగ చేయబోతున్నందుకు స్తోత్రాలు. మరణకరమైన ప్రతి పరిస్థితుల నుంచి తప్పించి జీవాన్ని బిడ్డలకు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. కుటుంబాలు దీవించండి, నెమ్మది కలగచేయండి, ప్రతి అపవాద క్రియలు నిర్మూలపరచండి. సమాధానము, సంతోషము, ఆశీర్వాదం బిడ్డలకు మెండుగా కలగచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి మాటల్ని మీ జీవితంలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.